నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైష్ణవి వెన్నెల వేసిన ప్లాన్ అదిరిపోయింది. 6 నెలలు కలిసే ఉండాలని విష్ణు వరలక్ష్మికి షాక్ ఇచ్చిన కోర్టు. నిజంగానే వెన్నెల వైష్ణవి ప్లాన్ సక్సెస్ అయిందా? 6 నెలలు కలిసి విష్ణు వరలక్ష్మిని ఉండమని కోర్టు తీర్పు ఇవ్వబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వైష్ణవి వెన్నెల ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. విష్ణు అమెరికాకి నా పిల్లలిద్దరిని తీసుకువెళ్ళిపోతానని చెప్పడంతో వైష్ణవి బాధపడుతూ ఉంటుంది. విష్ణుని అరెస్ట్ చేయించి వైష్ణవిని తన దగ్గరికి తీసుకొచ్చుకోవాలని వరలక్ష్మి వేస్తున్న ప్లాన్ చూసి వెన్నెల బాధపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు అజయ్ అయితే వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇక వైష్ణవి దగ్గరికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అంటూ ఉంటే అప్పుడే వెన్నెలతో మాట్లాడుతున్నాను మావయ్య. వెన్నెల చాలా బాధపడుతుంది. నాన్నని అరెస్ట్ చేయిస్తానని అమ్మ అన్ని ప్లాన్లు వేస్తుందట అని అనంగాల్ని అజయ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు వీళ్ళిద్దరిని ఎలా ఒకటి చేయాలో అర్థం కావడం లేదు వైష్ణవి. ఒకప్పుడు వీళ్ళు ఒకరంటే ఒకరికి ప్రాణం, ఇప్పుడు ఒకరంటే ఒకరికి ద్వేషం అని అజయ్ అంటూ ఉంటాడు. ఈ సమస్యకి పరిష్కారమే దొరుకుదా మావయ్య? మేమిద్దరం నాన్న అమ్మతో కలిసి ఉండడానికి కుదురుదా? మా సంతోషం ఇక ఆవిరైపోయినట్టేనా అని అంటూ వైష్ణవి ఏడుస్తుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు అజయ్ అయితే, నిజంగానే మీ ఇద్దరిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు లేరని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఇద్దరు చూడముచ్చటైన కమల పిల్లలు పుట్టారు. అయినా విష్ణు వరలక్ష్మిని అర్థం చేసుకోవడం లేదు, వరలక్ష్మి విష్ణుని అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమగా దగ్గర అయితేనే మీరిద్దరు కూడా సంతోషంగా ఉంటారు. పిల్లల కోసమైనా సరే వాళ్ళు వాళ్ళ పంతాలని వదలడం లేదు అని అంటూ ఉంటాడు అజయ్. అప్పుడే ఇక వైష్ణవి అంటూ ఉంటుంది, దీనికి ఏదైనా సరైన మార్గాన్ని చూపించు మావయ్య అని అజయ్ని అడుగుతూ ఉంటుంది. దీనికి ఒక్కటే ఒక్క పరిష్కారం. వాళ్ళు పోలీస్ స్టేషన్కి కోర్టుకి వెళ్ళకముందే మీ అక్కా చెల్లెలిద్దరూ కూడా వాళ్ళిద్దరి మీద కేసు పెట్టండి అని అజయ్ అంటాడు. అదేంటి మావయ్య, వాళ్ళిద్దరి మీద కేసు ఏమని పెడతామో? అయినా అమ్మా నాన్న మీద కేసు పెట్టడం ఏంటి అని వైష్ణవి అడగంగాల్ని, అవును వైష్ణవి, మీ నాన్న కావాలా? మీ అమ్మ మీ నాన్న నీకు కావాలి, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, వెన్నెల నీతో పెరగాలి అని నువ్వు అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అజయ్ అయితే ఒక లాయర్ నెంబరు ఇస్తాడు. ఇచ్చి దీనికి కాల్ చేసి ఏం చెయ్యాలో మొత్తం చెప్పు, అతనే చూసుకుంటాడో అని అంటూ ఉంటాడు అజయ్ అయితే. అప్పుడే ఇక వెన్నెలతో ఈ విషయం చెప్తుంది వైష్ణవి. మావయ్య మంచి సలహా ఇచ్చారు వైష్ణవి, అలాగే చెయ్యి అని అంటూ ఉంటే, మరి రేపు నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, అమ్మని ఎలా ఫేస్ చేస్తావో అని అడుగుతూ ఉంటుంది. వైష్ణవి అయితే ఏముంది, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను అని అంటూ ఉంటుంది. వెన్నెల ఉన్నది ఉన్నట్టుగా అంటే నేనేదో రకంగా చెప్తాను కదా, నువ్వు మాత్రం అజయ్ మావయ్య చెప్పినట్టే చెయ్యి అని అంటూ ఉంటుంది వెన్నెల. అప్పుడు ఇక వైష్ణవి అయితే లాయర్కి ఫోన్ చేసి 2 నోటీసులను ఇలాగా పిల్లల పేర్ల మీదే పంపమని చెప్తుంది. అప్పుడే ఉదయం అవ్వంగాల్ని పోలీస్ స్టేషన్కి విష్ణు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది వరలక్ష్మి. అప్పుడే కోర్టు నోటీసు స్పీడ్ పోస్ట్లో వస్తుంది. స్పీడ్ పోస్ట్లో వచ్చిన నోటీస్ చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వెన్నెల వైష్ణవి ఇద్దరూ కూడా కోర్టు నోటీసులు పంపించారు. వాళ్ళకి మేమిద్దరం కలిసి ఉండాలి, లేకపోతే వాళ్ళిద్దరూ మా దగ్గర ఉండమని పోలీసు కోర్టు నోటీసు పంపించారమ్మా అంటూ వరలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక వెన్నెల అయితే బయటికి వస్తుంది. అసలు ఏంటమ్మా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది. వరలక్ష్మి అయితే మేము అనుకున్నది జరగడం లేదు, మాకు న్యాయం కావాలి, మా తల్లిదండ్రులే మా కష్టాల్ని సుఖాల్ని అన్నీ కూడా అర్థం చేసుకుంటారు, వాళ్ళే మాకు ఏదైనా వచ్చినా బాధనైనా కష్టాన్నైనా తీరుస్తారు అని అనుకున్నాము. కానీ వాళ్ళే విడిపోయి మాకు కష్టాన్ని తీసుకొస్తున్నారు, మా కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అలాంటప్పుడు ఇక మేమేం చెయ్యాలి? అందుకే కోర్టుకు వెళ్ళాము, కోర్టే న్యాయం చెప్తుంది అని అంటూ ఉంటే, కోర్టు న్యాయం చెప్తుంది, నేను మీ నాన్నకి జరిగినవన్నీ కూడా చెప్పేస్తాను, మీ నాన్న నన్ను ఎంత బాధ పెట్టాడో చెప్తే అప్పుడు వైష్ణవిని నా దగ్గరికి తీసుకొస్తారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. తరువాత విష్ణు కూడా నోటీసు వెళ్తుంది. అదే సమాధానం వైష్ణవి విష్ణు కూడా చెప్పడంతో విష్ణు కూడా అలాగే అంటాడు, నేనే కోర్టుకి వెళ్దామనుకున్నాను,
కోర్టుకు వెళ్తే తప్పకుండా వెన్నెల కూడా నా దగ్గరికి వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు విష్ణు. తర్వాత ఇద్దరూ కూడా కోర్టుకైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇక లాయర్ అయితే ఇది ఒక విచిత్రమైన కేసు యువర్ ఆనర్, ఎందుకంటే ఇద్దరు కవల పిల్లలు, ఆడపిల్లలు మహాలక్ష్మిలా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల కోసం పిల్లలు పోరాడుతున్నారు. భార్యాభర్తలు విడిపోవాలని విడాకులకు వచ్చిన కేసులను మనం ఎన్నో చూసాము. కానీ పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మా నాన్న కలిసి ఉండాలని, కలిసి ఉంటేనే వాళ్ళతో ఉంటామని, లేకపోతే వాళ్ళకి తగినైన న్యాయం చేయమని న్యాయస్థానాన్ని పిల్లలిద్దరూ కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు యువర్ ఆనర్ అని అంటూ ఉంటే మీ పేరేంటి అని విష్ణుని అడుగుతారు. విష్ణు తను నా భార్య వరలక్ష్మి అని అన్నీ కూడా చెప్తూ ఉంటాడు. మీరిద్దరు ఎందుకు విడిపోయారు అని అనగానే తను నా పట్ల స్వార్థంగా ఆలోచించింది, తనకి నేనంటే ఇష్టం లేదు, అందుకే విడిపోయాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ఆయనే కావాలని నన్ను అసహించుకున్నారు. నేను కన్నప్పుడు నా పురిట్లో ఉన్న బిడ్డని తీసుకువెళ్ళిపోయి 6 సంవత్సరాలు నాకు బిడ్డ కోసం నేను ఏడ్చేలా చేసిన స్వార్థపరుడు నా భర్త అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అనాథగా పెరుగుతున్న నా బిడ్డని తన బిడ్డ అని తెలుసుకొని నా దగ్గర అనాథ అని అబద్ధం చెప్పింది వరలక్ష్మి. నా బిడ్డని నాకు కాకుండా చేసింది అని విష్ణు ఇద్దరూ కూడా గొడవ పడతారు. అప్పుడే ఇక బ్రేక్ ఇవ్వడంతో వైష్ణవి వెన్నెల ఇద్దరు జడ్జి దగ్గరికి వెళ్ళి, జడ్జి గారు మీరు కోర్టులో ఏ తీర్పిస్తారో మాకు తెలీదు, కానీ మేమిద్దరం అమ్మా నాన్న ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు కదా అని నన్ను ఒక పక్కకి మా చెల్లెల్ని మా అమ్మ దగ్గరికి పంపించకండి. మేము అలా ఉండలేము. మేము చెప్పినట్టు చెయ్యండి. మీకు న్యాయం అనిపిస్తేనే చెయ్యండి. మా అమ్మ నాన్న 6 నెలలు కలిసి ఉండాలని తీర్పు ఇవ్వండి అంకుల్, మీకు చేతులెత్తి దండం పెడతాము అని పిల్లలిద్దరూ ఎంతో దీనంగా అడుగుతూ ఉంటారు జడ్జి గారిని. అయితే అప్పుడే ఇక జడ్జి గారు అయితే ఇక పిల్లలిద్దరు బాధని అర్థం చేసుకుంటారు. బ్రేక్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ కోర్టులోకి వస్తారు. అన్నీ కూడా మేము విన్న తర్వాత కోర్టు అయితే మీకు ఒకటి చెప్తుంది, మీరు పిల్లలిద్దరినీ ఒకరికొకరు తీసుకోవాలనుకున్నా, లేకపోతే పిల్లలిద్దరినీ కూడా ఒకళ్ళ దగ్గరే ఉండాలన్నా మీరు 6 నెలలు కలిసి ఉండాలి. అప్పుడే 6 నెలలు దాటిన తరువాత మేము ఒక నిర్ణయానికి వచ్చి కోర్టు మీకు ఎవరికి పిల్లల్ని అప్పజెప్పాలో, పిల్లలు ఎవరి దగ్గర ఎక్కువగా ఇష్టపడుతూ ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి అప్పజెప్తాము. కానీ మీ ఇద్దరు అప్పటి వరకు కలిసి ఉండాలి. ఒకవేళ మీరు కలిసి రాకపోతే మాత్రం పిల్లలిద్దరినీ కూడా వేరు చేసేస్తాము అంటూ కోర్టు అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. 6 నెలలు కలిసి ఉండాలని విష్ణు వరలక్ష్మికి. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి పిల్లలిద్దరు వేసిన ప్లాన్ అదిరిపోయింది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే